అపవిత్రతలో మొట్టమొదటి లిస్టులోకి వచ్చేది మాట. నోరు 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 నోరు. తినేది నోరే, బయటికి రప్పించే మాటలు నోరే. మనల్ని ఘనతకు తెచ్చేది నోరే, తన్నులు తినిపించేది నోరే. మనల్ని నిత్య జీవానికి చేర్చేది నోరే, నిత్య నరకానికి తీసుకెళ్లేది కూడా నోరే, అంటే నాలుకే. అందుకే ఇంతసేపు చెప్పాల్సి వచ్చిందయ్యా. ఆ నాలుక అదుపు చేసుకుంటే ఆత్మ మనలో ఉండి ప్రజలతో మాట్లాడతాడు. ఆ నాలుక అదుపు తప్పితే ఆత్మ మౌనం అయిపోతాడు. మనుషుడా నీవే మాట్లాడతావు, అది ఎవడికి ఉపయోగం కాదు. అందుకే భక్తుల్ని మీరు గమనించినట్లయితే అవసరమైనప్పుడు మాట్లాడారు, అనవసరమైనప్పుడు నోరు మూసుకున్నారు. ఎక్కువ శాతం ధ్యానంలో గడిపారు. ఓ భక్తుడు అన్నాడు, మౌని కానివాడు ధ్యాని కాలేడు, ధ్యాని కానివాడు జ్ఞాని కాలేడు అని. భలే మాట కదా.